పాయింట్స్ టేబుల్లో టాప్ 3 సైడ్సే ఫైనల్ 3 సైడ్స్ గా మారింది IPL 2024లో. ఆర్సీబీ వాళ్ళ మార్గం వేరు. మొదట్లో 8లో 7 ఓడిపోయిన తర్వాత వరుసగా 6 గెలిచి వాళ్ళు ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టారు. ఆర్ఆర్ ఏమో మొదటి 9లో 8 గెలిచి మిగతా అన్ని కూడా గెలుపు లేకుండా వాళ్ళు మూడో స్థానంలో వచ్చారు ఎలిమినేటర్లోకి. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా మారింది. ఆర్సీబీ రన్ అవుట్ ఆఫ్ స్టీమ్, వరుసగా 7వ గెలుపు నమోదు చేసుకోలేకపోయారు. ఆర్ఆర్ ఇస్ త్రూ టు ది క్వాలిఫైయర్ 2. ఏం జరిగింది మ్యాచ్ లో, హైలైట్స్ ఏంటి మాట్లాడుకుందాం పదండి. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఛానల్కి వచ్చి ఎంత మిస్ అయ్యారు తెలుసు అసలు మీరు? మీకు అర్థమవుతుందా? సబ్స్క్రైబ్ కూడా పెట్టుకోండి. ఇక ఫ్యూచర్లో ఏమి మిస్ అవ్వరు. క్రికెట్ కి సంబంధించిన బోల్డ్ విషయాలు, స్పోర్ట్స్ కి సంబంధించిన బోల్డ్ విషయాలు ఇక్కడ దొరుకుతుంటాయి ఇన్ అ వెరీ ఫన్, క్యాజువల్, ఎంటర్టైనింగ్ వే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చేసుకోవాలా వద్దని డౌట్లో ఉంటే కనుక చూడండి మొత్తం వీడియో ఎక్కడో చోట. బహుశా నేను మిమ్మల్ని కన్విన్స్ చేస్తానేమో, ఏమో గుర్రం ఎగరవచ్చు, మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఓకే, ఏం జరిగింది ఈ మ్యాచ్ లో అంటే, టాస్ గెలిచారు రాజస్థాన్ రాయల్స్. మేము ఫస్ట్ బౌలింగ్ చేస్తామన్నారు. గుడ్ డెసిషన్. ఇద్దరు క్యాప్టెన్ కూడా ఏమన్నా, నిన్న మ్యాచ్ చూసాం, నిన్న ఏం జరిగిందో చూసాం, డ్యూ వచ్చిందని చూసాం, సో ఆబ్వియస్లీ చేసి చేయడం ఈజీగా ఉంటుందని అర్థమవుతుంది మాకు అని ఇద్దరు చెప్పారు. ఫ్యాఫ్ ఏమో మేము టాసే గెలవలేకపోతున్నాను బాస్, నేను గెలిస్తే నేను కూడా ఫీల్డింగ్ చేసేవాడిని కదా అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్ సంజు శాంసన్ ఏమో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అండ్ దట్ ఇస్ ఎ గుడ్ జాబ్, బికాజ్ వాళ్ళు రెడ్ హాట్ ఫామ్ లో ఉన్న ఆర్సీబీని కట్టడి చేయగలిగారు. 172కి రిస్ట్రిక్ట్ చేశారు. స్టార్ట్స్ దొరికాయి. ఇప్పుడు 8 వికెట్లు కోల్పోతే వాళ్ళు దానిలో 4 స్టార్ట్స్ దొరికాయి. విరాట్ కి స్టార్ట్ దొరికింది, ఫ్యాఫ్ కి స్టార్ట్ దొరికింది, రజపతిదార్కి స్టార్ట్ దొరికింది, కెమెరూన్ గ్రీన్ కి స్టార్ట్ దొరికింది. ఎవరు కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయారు. ఎప్పుడైతే మీకు ఆ 4 స్టార్ట్స్ లో ఎవరో ఒకళ్ళు ఒక 50, 60, 70, 80 కొట్టరో ఆబ్వియస్లీ మీకు కావాల్సిన స్కోర్ రాదు. అండ్ ఈ పిచ్ పైన అర్థమైన విషయం ఏంటంటే, క్వాలిఫైయర్ 1లో డ్యూ తర్వాత వస్తుంది కాబట్టి పార్ స్కోర్ కంటే కాస్త ఎక్కువ స్కోర్ చేయాలి. అంటే కనీసం 200 స్కోర్ ఉంటే బాగుండేది అని వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడైతే అది రాలేదో వాళ్ళకి తెలుసు దే ఫైటింగ్ అన్ అప్ హిల్ బ్యాటిల్ అని. అదే జరిగింది కూడా. బౌలింగ్ విషయానికి వస్తే యాక్చువల్లీ ఇక్కడ ఆర్సీబీ బ్యాటింగ్ పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు, అందుకనే బ్యాటింగ్ అలా టచ్ చేసి వదిలేశాను. ఆనెస్ట్ గా అంతకంటే ఎక్కువ ఏం పర్ఫార్మ్ చేయలేదు. ఓకే కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. నువ్వు ప్రతి మ్యాచ్ లో కొట్టడం కుదరదు కదా, సాధ్యపడదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సోలోగా 700కి పైగా రన్స్ స్కోర్ చేసినప్పటికీ కూడా, 8000 రన్స్ మార్క్ దాటినప్పటికీ కూడా, ఇవన్నీ ఇండివిజువల్ మైల్ స్టోన్స్ కానీ టీం మొత్తం అంతా కలిసికట్టుగా ఆడినప్పుడు ఎలా అయితే గెలిచారో ఆ బ్యాటింగ్ ఎఫర్ట్ కనిపించలేదు ఈ మ్యాచ్ లో. That's why I think it was pretty obvious that 172 మాత్రమే చేశారు. బట్ బౌలింగ్ ఆఫ్ ఆర్ఆర్ దీన్ని మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ వేసిన ఫస్ట్ స్పెల్, న్యూ బాల్ తో ఒకటే వికెట్ వచ్చింది తనకి. ఆ ఫస్ట్ ఓవర్ లో బ్రేక్ చూసి ఇవ్వలేకపోయాడు. బట్ 3 ఓవర్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పవర్ ప్లేలో సగం ఓవర్స్ తనే వేస్తూ 18 బాల్స్ వేసి 6 రన్స్ మాత్రం వేస్తే ఆబ్వియస్లీ ఆపోజిషన్ ప్రెషర్ లో ఉంటారు, ఉండక తప్పదు. ఆ రోల్ ప్లే చేశాడు ట్రెంట్ బోల్ట్ అలా సెటప్ చేస్తే పవర్ ప్లే తర్వాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ తను 4 ఓవర్స్ లో 18 మాత్రమే వచ్చి 1 వికెట్ తీసుకున్నాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఫినామినల్ బౌలింగ్, 3వ వికెట్ కూడా వచ్చి ఉండాల్సింది. ఆ క్యాచ్ డ్రాప్ జరుగుండకపోయి ఉంటే ధ్రువ్ జురేల్ సప్త సముద్రాలు ఇది ఇంటి పక్కన మురికాల్లో పడిపోయినట్టుగా మొత్తం అంతా పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ని వదిలేశాడు అనమాట. ఎస్, కామెంటరీ చెప్పినప్పుడు దాన్ని కాస్త మార్చా, ఊరు చివర పిల్లకాలవన్న. అది ఇక్కడ మురికాలవా గట్రా మనం అనలేం. అక్కడ యూట్యూబ్లో అంటే అనుకోవచ్చు, మరి బూతులేవి కాదు కాబట్టి వాడుకోవచ్చు. అది ఇక్కడికి తేడా అనమాట. అలా కవర్ చేసాం. బేసిక్గా అక్కడ వరకు వచ్చి బాల్ వదిలేశాడు కాబట్టి కాస్త ఎక్స్ట్రా లైఫ్ దొరికింది బ్యాటర్కి. కొంచెం ఎక్కువసేపు ఆడాడు. ఉన్న క్యాచ్లు అన్ని పట్టుంటే ఇంకా తక్కువ రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళేమో, బికాజ్ టైట్ గా ఉంచాడు. పటిదార్ క్యాచ్ అక్కడ పట్టుంటే, పటిదార్ దాంతో ఒక 2-3 6 ఏమో కొట్టాడు, ఒక 4 ఏదో కొట్టాడు, అది వచ్చి ఉండేది కాదేమో. సో 172 కాకుండా 150, 160 రేంజ్ లో కూడా ప్యాక్ చేసి ఉండొచ్చు ఆర్సీబీని. ఆర్ఆర్ జరగలేదు. బట్ ఎస్, అశ్విన్ వాస్ బ్రిలియంట్. 3 వికెట్స్ వచ్చి ఉండాల్సింది, రాలేదు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ తో మాట్లాడుతున్నప్పుడు ఇయాన్ బిషప్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తారు. ఏం చెప్పాడంటే, కొంచెం వయసు అవుతోంది కదా, సమయం పట్టింది కొంచెం మూడ్లోకి రావడానికి. మూడ్ అంటే ఏదో అనుకునేరు, కొంచెం టైం పట్టింది ఆ ఫామ్ లోకి రావడానికి. అండ్ చిన్న అబ్డమెన్ స్ట్రెయిన్ కూడా ఉండింది, దాని నుంచి కూడా కోరుకోవడానికి సమయం పట్టింది. బట్ టీం కోసం కమిట్మెంట్ చూపిస్తూ మ్యాచ్లు ఆడాను. బట్ ఇప్పుడు బాల్ సరిగ్గా వస్తోంది, కావాల్సిన లెంత్ వేయగలుగుతున్నాను చెప్పాడు తనే. సో ఎటొచ్చి చూస్తే కనుక అశ్విన్ వాస్ ఫినామినల్. నెక్స్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడుతున్నారు. పుట్టి పెరిగింది అక్కడే మనిషి, అక్కడే తన క్రికెట్ అంతా కూడా ప్రారంభించాడు. ఐపీఎల్లో అక్కడే న్యూ బాల్ తో వేయడం చూసాం మనం. అక్కడో పేరు సంపాదించుకున్నాడు, తిరిగి అక్కడో క్వాలిఫైర్ 2 ఆడబోతున్నాడు. అఫ్ కోర్స్ ఆడుతుంది రాజస్థాన్ రాయల్స్ కైనా కూడా తను చెన్నై వికెట్ ని బాగా అర్థం చేసుకున్న మనిషి కాబట్టి మిగతా అందరికి కూడా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా పనిచేస్తాడు, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. హీ వాజ్ గుడ్. పవెల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి, బికాజ్ 4 క్యాచ్లు తీసుకున్న దానిలో మొదటి క్యాచ్ ఏదైతే పట్టాడో, డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి 5-2 ఆడిన షాట్ కి అలా ముందుకి డైవ్ చేసి స్విమ్మింగ్ పూల్ లోకి దుంకుతున్నాను ఒక భ్రమ కలిగించి ఆ క్యాచ్ పట్టిన తీరు, హ్యాట్స్ ఆఫ్ పవెల్, రోమన్ పవెల్.
ఫినామినల్. ఆ ఒకటే కాదు 4 క్యాచ్లు పట్టాడు ఓవరాల్ గా ఇన్నింగ్స్ లో. దానికి తోడు ఆఖర్లో వచ్చి ఆ ఫినిషింగ్ టచ్ కూడా తన బ్యాట్ తన ఇచ్చాడు, 2 4 ఒక 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. విహారీ వాస్ సేయింగ్ ఇన్ ద పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ దట్ తన ఉద్దేశంలో తనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని, పవలే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. మంచి పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా. కొన్ని సందర్భాలు ఎదురుతాయి, ఎప్పుడైతే మీరు క్యాచ్లు డ్రాప్ చేస్తారో రోజంతా మ్యాచ్ అంతా కూడా బాల్ మీ వెంటబడుతూ ఉంటుంది. అలాగే క్యాచెస్ పడుతున్నప్పుడు కూడా మ్యాచ్ అంతా బాల్ వెంటబడుతూ ఉంటుంది. దట్స్ ఎ గుడ్ ఫీలింగ్ టు హ్యావ్, బికాస్ క్యాచెస్ పడతారు కాబట్టి ఆబ్వియస్లీ టీమ్ కి కాంట్రిబ్యూట్ చేసినట్టుగా అవుతారు. అది తను చేశాడు. మిగతా వాళ్ళ చెల్లి లైక్ జైస్వాల్ క్యాచ్ డ్రాప్ చేసిన లోమ్రోర్దీప్, అవన్నీ కూడా చెప్తున్నా కదా, పట్టుంటే కథ వేరేగా ఉంటుండేదేమో. చహల్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ ముగ్గురు కూడా 40-40కి పైగా ఇచ్చినా కూడా ఎప్పుడైతే బోల్ట్ అండ్ అశ్విన్ 20 కంటే తక్కువ రన్స్ ఇచ్చారో అక్కడే కాస్త వెనక్కి పుల్ బ్యాక్ చేయగలిగారు. గేమ్ ని 172 మాత్రమే చేశారు ఆర్సీబీ. చేస్ మొదలైంది ఆర్ఆర్ది. ఇది క్వాలిఫైర్ 1 లాగా వన్ వే ఆర్ వన్ సైడ్ కాంటెస్ట్ గా మారిపోతుందా, వన్ వే స్ట్రీట్ గా మారిపోతుంది అనుకుంటే నిజంగా అలా జరగలేదు. బికాస్ ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ కాస్త కనిపించింది. పైగా ఇంకొకటి ఏమిట్రా అంటే ఆర్ఆర్ ఈ నెల మొత్తంలో, మే మొత్తంలో కూడా ఎక్కడా గెలుపు రుచి చూసింది లేదు. 4 ఓడిపోయారు, 1 వాష్ అవుట్ అయింది. సో ఆ ప్రెషర్ ఖచ్చితంగా వాళ్ళపైన ఉంటుంది. తర్వాత సంజయ్ చెప్పిన విషయం ఇంకోటి ఏమిట్రా అంటే టీంలో అందరూ 100% ఫిట్ గా లేరు, ఏదో ఒక బగ్ ఉంది, అందరం కాస్త అస్వస్థతతో ఉన్నాం అని చెప్పాడు తను. సరే, వాళ్ళు స్టార్ట్ చేసిన విధానం బాగానే ఉంటుంది. బికాజ్ కాడ్మోర్ అండ్ జైస్వాల్ బాగానే స్టార్ట్ చేశారు. జైస్వాల్ కొంచెం నర్వస్ గా స్టార్ట్ చేశారు. అవుట్ సైడ్ క్యామెరూన్ గ్రీన్ సాధారణంగా అద్భుతమైన క్యాచ్లు పడుతుంటాడు, తను కూడా హాఫ్ ఛాన్స్ వదిలేశాడు. మీరు తక్కువ స్కోర్ డిఫెండ్ చేసినప్పుడు ప్రతి హాఫ్ ఛాన్స్ వికెట్ లోకి మారాలి, రన్అట్ ఆపర్చునిటీ ప్రతిదీ వికెట్ లోకి మారాలి, అప్పుడే గెలిచే ఛాన్స్ ఉంటుంది. అది జరగలేదు ఆర్సీబీకి. సో బేసిక్ గా ఏంటంటే 6 గెలిచారు, 7వ మ్యాచ్ రాగానే ది కైండ్ ఆఫ్ రాన్ అవుట్ ఆఫ్ దట్ లక్. ఓ బై ది వే, లక్ అంటే గుర్తొచ్చింది, కొంచెం వెనక్కి ఇక్కడ వెనక్కి ఫ్లాష్ బ్యాక్ ఏమిట్రా అంటే ఇక్కడ దినేష్ కార్తిక్ ఆడుతున్నప్పుడు భయ్య ఒక ఎల్బిడబ్ల్యూ షౌట్, దినేష్ కార్తిక్ అవుట్ భయ్య, ఏ మాట థర్డ్ ఎంపైర్ చేసిన బూబు మామూలుది కాదు. ఎంపైర్లు ఈ సీజన్ లో చాలా పొరపాట్లు చేసినట్టుగా మనం క్లియర్ గా చూసాం. అది వైడ్లు ఇస్తున్నప్పుడు కావచ్చు, డెసిషన్లు ఇస్తున్నప్పుడు కావచ్చు. ఇక్కడ దినేష్ కార్తిక్ కూడా క్లియర్ గా నాట్ అవుట్, బికాస్ తన బ్యాట్ ప్యాడ్కి తగిలినప్పుడు వచ్చిన స్పైక్, దాన్ని చూసి ఇన్సైడ్ ఏజ్ అనుకోని థర్డ్ ఎంపైర్ తక్కువ నిర్ణయం తీసుకొని నాట్ అవుట్ అనేసాడు. ఇంకొక యాంగిల్ చూడొచ్చు, ఇంకొన్ని రీప్లే చూడొచ్చు, మరోసారి చూసుండొచ్చు. క్లియర్ గా అక్కడ అర్థమైంది రీప్లే చూస్తున్నప్పుడు, దట్ బాల్ బ్యాట్ కి దూరంగా ఉన్నప్పుడు ఆ స్పైక్ వచ్చిందని. ఆ స్పైక్ వచ్చింది చెప్పా కదా, బ్యాట్ ప్యాడ్ కి తగిలితే చూడలేదు, పెట్టలేదు, సరదాగా అవుట్ కాదని చెప్పేశాడు. దినేష్ కార్తిక్ కంటిన్యూ చేశాడు, ఎక్కువ రన్స్ కొట్టలేదు అనుకోండి. బట్ ఇలాంటి జరిగినప్పుడే మరి థర్డ్ ఎంపైర్లు ఎంపైర్ డెసిషన్ మీద ఆబ్వియస్లీ ప్రశ్నలు వస్తాయి అండ్ దాన్ని అడ్రస్ చేసుకోవాలి. సో ఈ సీజన్లో ఐ థింక్ ఎంపైరింగ్ స్టాండర్డ్స్ మరీ అంత పైన లేవు, కాస్త ఎక్కడో పొరపాట్లు చేశారు, దాన్ని తప్పకుండా రివ్యూ చేస్తారు, ఎటువంటి సందేహం లేదు అంటూ. బట్ ఎస్, ఇది జరిగింది. ఇందాక చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను, మిస్ చేసుకున్నాను. అండ్ దాంతో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా, అసలు ఏమైంది మనిషికి, ఈ ఐపీఎల్ మొత్తం అంతా రన్సే కొట్టలేదుగా. ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఆడుతున్నప్పుడు జనాలు ఏమంటున్నారంటే దేశం కోసం ఆడుతున్నప్పుడు బాగా ఆడతాడు, అలా కాదుగా. ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు కూడా అన్ని కోట్లు తీసుకున్న తర్వాత ఆబ్వియస్లీ టీం కంటూ ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఎక్కడా కనిపించలేదు. మొదటి బాలే షాట్ ఆడతానంటే ఫామ్లో ఎలాగో లేడు, ప్రతి మ్యాచ్ లో వచ్చి రాగానే షాట్ ఆడతా అంటే మొత్తం సీజన్ అంతా 42 బాల్స్ ఆడి 53 రన్స్ అంతా కొట్టేట, యావరేజ్ 5. దట్స్ నాట్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సంబడి లైక్ గ్లెన్ మ్యాక్స్వెల్. ఇప్పుడు తను ఏం చేయగలడో తెలిసి, ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీలో కొంతమంది ఉంటారు పిల్లలు, వాళ్ళు చదవరు, ఎక్కువగా చదవరు అని తెలిసినప్పుడు వాళ్ళు వెంట ఎక్కువ పడరు, ఆ పర్లేదులా వీడు ఇంతే అని వదిలేస్తారు. కానీ చదవగలిగిన సత్తా ఉన్నప్పుడు, ఆ మేధస్సు ఉన్నప్పుడు, ఆ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు చదవకపోతే అరే జీవితం పాడు చేసుకుంటున్నది వెంట పడతారు పెద్దవాళ్ళందరూ కూడా. ఎందుకు చదవట్లేదు రా, చదవరా, చదివి బాగుపడరా, ఎందుకు అలా చేస్తున్నారా, ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారా గాలి తిరుగుళ్ళు అని. అలాంటిదే గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా రన్స్ చేయలేడు అని కాదు, చేయగలడు. తన దగ్గర బోల్డ్ అంతా నైపుణ్యం ఉంది, బోల్డ్ అంతా టాలెంట్ ఉంది. దానికి తగ్గ జస్టిఫికేషన్ చేయలేదు సీజన్ మొత్తం అంతా కూడా. ఇన్ఫాక్ట్ చాలా మంది అనేది ఏంటంటే ఐపీఎల్ మొత్తం అంతా కూడా చాలా ఓవర్ రేటెడ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. నాకు తెలుసు ఆర్సీబీ సపోర్టర్స్ అందరూ వెంటనే వచ్చేమంటారంటే వాళ్ళ టీం ప్లేయర్స్ ని ఒక్క మాట కూడా అన్నివరుగా, పల్లెత్తు మాట అన్నివ్వరు, అందుకే వెంటనే వచ్చి మీద పడిపోతారు. కానీ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్, దే డోంట్ లై కదా. కన్సిస్టెంట్ గా తను ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు, సీజన్ మొత్తం అంతా కూడా ఫెయిల్ అవుతూనే వచ్చాడు. మధ్యలో తను డ్రాప్ కూడా చేసుకున్నాడు, తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేసింది లేదు. ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు అశ్విన్ బౌలింగ్ లో. ఇట్ వాజ్ అ ర్యాష్ స్ట్రోక్, కాస్త బాధ్యతారహితమైన షాట్ అనే చెప్పాలి ఆ పరిస్థితిలో. మూవింగ్ బ్యాక్ టు ఆర్ఆర్ చేజ్, ఓపెన్ వికెట్ పడిన తర్వాత సంజు శాంసన్ వచ్చాడు. జైస్వాల్ శాంసన్ ఆడుతున్న సేపు కంట్రోల్లో అనిపించింది. శాంసన్ సరదాగా 6 కూడా కొట్టాడు, స్పిన్నర్ వేగంగా టక్ అని కొట్టాడు, బయటకు వెళ్ళిపోయింది అది. జైస్వాల్ బాగా ఆడుతూ జైస్వాల్తో ఉన్న కంప్లైంట్ నాకేమన్నా ఉందంటే ఇదే, తను రెగ్యులర్ క్రికెటింగ్ షాట్స్ ఆడుతున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఎప్పుడైతే ఈ ల్యాప్లు స్కూప్లు ఆడతానంటాడో అక్కడే అవుట్ అవుతుంటాడు. వస్తాయి రన్స్ కాదన్ను, బట్ రిస్క్ చాలా ఎక్కువ. మీరు ఆ షాట్ ఆడుతున్నప్పుడు రిస్క్ ఎంత ఉంది, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆ రిస్క్ అవసరం. సరే, ఒక బాల్లో 2 బాల్స్ లో 6 8 కావాలన్నప్పుడు ఆ షాట్ ఆడారు అంటే ఫీల్డ్ తగ్గట్టుగా ఆడారంటే ఒక రకం. 45 మంది ఆడుతున్నప్పుడు క్రూజ్ మోడ్ లో ఉన్నప్పుడు ఆ షాట్ ఆడి తను అవుట్ అయ్యి కొత్త బ్యాటర్ వచ్చి సిచ్యువేషన్ కాస్త గంభీరంగా మారిపోవడం, అది కొంచెం
ఇంప్రూవ్ చేసుకుంటాడు కూడా, డౌటే లేదు. ఈస్ బిన్ అ ఫినామినల్ టాలెంట్, గ్రేట్ ఫైండ్ ఫర్ ఇండియా. అండ్ ఆర్ఆర్కి విధంగా అయితే పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్, ఈ సీజన్ కూడా. ఈ సీజన్ మేబీ నాట్ సో మచ్, బట్ స్టిల్ ఇంపార్టెంట్ 45 స్కోర్ చేశాడు, తన అలా అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ అవుట్ అయిన విధానం చూస్తే ఇది బ్రెయిన్ ఫిట్ అనిపించింది. అంటే ఇప్పుడు జైస్వాల్ అవుట్ అయిన తర్వాత సంజు శాంసన్ ఎక్కడో కాస్త షేక్ అయినట్టున్నాడు. అరే ఎందుకు ఇలా అవుట్ అయిపోయాడు బారు మనుషుడు కుర్రాడు అనుకుంటున్నాడు. స్టెప్ అవుట్ అయిపోయాడు, బాల్ వేసే ముందరే బయటకు వచ్చాడు. నేను పరిగెడుతున్నా వెళ్ళిపోతున్నాడు, ఓ అన్నట్టు వెళ్ళిపోయాడు బయటికి. అండ్ కరణ్ శర్మ చూసి దూరంగా వేస్తాడు ఆ బాల్ని, అవుట్. మ్యాచ్ అక్కడ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. లక్కీలీ ఏంట్రా అంటే రియాన్ పరాగ్ అండ్ హెట్మైర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజురీ మంచి పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి కుదుట పడింది ఆ నావ. అలా అలా కొట్టుకుంటోంది అనమాట. సముద్రంలో ఎక్కడో కాస్త తుఫాన్ వచ్చేసింది, కొట్టుకుంటోంది, ఏదో తేడా జరిగిపోతుందో, ఆర్సీబీ మళ్ళీ కమ్బ్యాక్ చేసేస్తున్న టైప్లో అనిపించిన టైంలో వీళ్ళు ఒక పార్ట్నర్షిప్ సృష్టించి మ్యాచ్ ని చాలా దగ్గరగా తీసుకొచ్చారు, ఆ గెలుపు చాలా దగ్గరకు తీసుకొచ్చారు. దాని తర్వాత అఫ్ కోర్స్ పరాగ్ అవుట్ అయ్యాడు, హెట్మైర్ అవుట్ అయ్యాడు, లాస్ట్ లో వచ్చిన పవల్ ఫినిష్ చేశాడు మ్యాచ్ ని. మధ్యలో జురేల్ రన్అట్ ఒకటి ఉంది. విరాట్ కోహ్లీ త్రో ఫ్రమ్ ద డీ వాస్ ఫినామినల్, ఫెంటాస్టిక్. విరాట్ కి ఇలా 2-3 రన్అట్స్ ఉన్నాయి సీజన్ మొత్తం అంతా కూడా. ఐ ట్రై టు ఇన్స్పైర్ యాజ్ మచ్ యాజ్ హి కుడ్ ఫీల్డ్ లో, బట్ ఏది సరిపోలేదు. కొంచెం డిసప్పాయింట్మెంట్ చూపిస్తూ వచ్చాడు. తనకు తెలుసు ఏమిటంటే అంటే ప్రతి సీజన్ కూడా ఇలా దగ్గరగా రావడం, ఓడిపోవడం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి, పైగా ఈసారి 6 గెలిచారు కాబట్టి వాళ్ళు అనుకుని ఉంటారు మన దగ్గర అవకాశం ఉందిరా, ఇక్కడ ఇంకొక 3 గెలిస్తే చరిత్ర సృష్టించవచ్చు, ఇంత గొప్ప కంబ్యాక్ ఐపీఎల్ చరిత్రలో లేదు, చిరస్థాయిగా నిలిచిపోతుంది అని ఆబ్వియస్లీ ఒక థాట్ ఉంటుంది. బట్ నాట్ టు బి, క్రికెట్ ఇస్ సచ్, ఇలా జరగదు. ప్రతిసారి మనం అనుకుంది జరగదు, ప్రతిసారి అనుకుంది జరిగితే అది క్రికెట్ ఎందుకు అవుతుంది, అది స్పోర్ట్ ఎందుకు అవుతుంది. దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. తను బయటికి వెళ్ళిపోతూ ఒక గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కూడా. సో అలా తన కెరీర్ కి ఇక శుభం కార్డు పడిపోయినట్టే. మరి ఇక వరల్డ్ కప్ కూడా ఆడదాం అనుకున్నాడు, బట్ ఎవరు సెలెక్ట్ చేయలేదు తన్ని. కోర్స్ వేరే ప్లేయర్స్ వైపు వెళ్ళిపోయారు, మక్కు చూపించారు. అండ్ దినేష్ కార్తిక్ కెరీర్ గ్రేట్ కెరియర్, ఫినామినల్ కెరియర్. ఇండియాకి తను చేసిన కంబ్యాక్స్ గత 15-20 సంవత్సరాల్లో ఎవరు చేసి ఉంటారు. అన్ని కంబ్యాక్ చేశారు, అన్ని సార్లు వెనక్కి వచ్చాడు. ఇట్స్ నాట్ ఈజీ. ఐపీఎల్ లో కూడా మొదటి సీజన్ నుంచి ఇప్పటిదాకా ప్రతి సీజన్ ఆడుతున్నాడు, రన్ స్కోర్ చేస్తూనే ఉన్నాడు. ముంబైలో ఉన్నాడు, మధ్యలో వేరే టీమ్స్ కూడా వెళ్ళాడు, చివరికి ఆర్సీబీకి వచ్చాడు. హీ వాంటెడ్ టు ప్లే ఫర్ సిఎస్కే, నెవర్ హ్యాపెండ్. చెన్నైలో ఫినిష్ చేస్తుంటే ప్రాబ్లమ్, పర్ఫెక్ట్ ఫేర్వెల్ ఫర్ హిమ్, జరగలేదు. దట్స్ హౌ క్రికెట్ ఇస్, దట్స్ హౌ స్పోర్ట్ ఇస్, దట్స్ హౌ లైఫ్ ఇస్. అనుకుంది ప్రతిసారి జరిగితే మరి ఇంకెందుకు, అందరూ కూడా వాళ్ళకి కావాల్సింది చేసుకుంటూ పోతారు కదా, అలా జరగలేదు దినేష్ కార్తిక్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు కెరీర్ అండ్ వెరీ వెల్ డన్ దినేష్ కార్తిక్. కామెంటరీతో ఎలాగో అలరిస్తూనే ఉంటారు. తను ఫీల్డ్ పైన బహుశా వేరే లీగ్స్ లో ఇంకెక్కడన్నా చిన్న టోర్నమెంట్స్ లో టీ20లో ఎక్కడన్నా చూస్తావేమో కానీ ఐపీఎల్లో అన్లెస్ తను మనసు మార్చుకుని వెనక్కి వస్తే తప్ప మళ్ళీ చూడే ఆస్కారం లేదు. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు దినేష్ కార్తిక్ అనే గ్రేట్ కెరియర్. అండ్ ఆఖరిగా వెళ్తూ ఒక మాట ఏమిటంటే అంటే సరే క్వాలిఫైర్లో సన్ రైజ్ హైదరాబాద్ ఆడతారు, రాజస్థాన్ రాయల్స్ తోటి, గెలిచిన వాళ్ళు వెళ్ళి ఫైనల్లో ఆడతారు, కేకేఆర్ తోటి. ఓకే, ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, అండర్స్టాండ్ ద బిగర్ ది బర్డ్స్ ఐ వ్యూ, పైనుంచి చూసి కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆర్సీబీ వాళ్ళు ఓడిపోయారు, రైట్? వాళ్ళ ఫ్యాన్స్ విల్ బి హర్టింగ్. వాళ్ళకి ప్రతి సీజన్ కూడా ఇలాంటిది జరుగుతున్నట్టు దిల్ బి హర్టింగ్. ఈ టైంలో వెళ్ళి వాళ్ళని సూటిపోటి మాటలతో ఇంకాస్త రెచ్చగొట్టకండి, అవసరం లేదు. ఓడిపోయిన వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళు పాపం దాని నుంచి బయటపడడానికి సమయం పడుతుంది. దర్ ఆల్వేస్ వెరీ ఏమంటారు, కాస్త ఎక్కడో మాకు అన్యాయం జరిగిపోయింది అన్న ఫీలింగ్ లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ టీం బాగా ఆడినా కూడా గెలవలేరు, ఇప్పటిదాకా కప్పలేదు, అరే మీకు కప్పలేదు అని ఎప్పుడు కూడా ఎగతాళి చేస్తారు. చాలా మంది ఉంటారు, 15 సీజన్స్ గా వాళ్ళు ఎగతాళి చేస్తున్నా కూడా అది భరిస్తూ వచ్చి మళ్ళీ టీంని సపోర్ట్ చేస్తుంటారు. దాని క్రెడిట్ ఇవ్వచ్చు. ఎస్, వాళ్ళలో కూడా టాక్సిక్ ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే ప్రతి టీము కూడా ఒక టాక్సిక్ బ్యాచ్ ఉంది, ఇది మనం ఒప్పుకొని తీరాలి. ఇది ఈ టీం ఆ టీం అని కాదు, 1 to 10 ప్రతి టీంకి కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది, టాక్సిక్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు ఒక యాపిల్ పాడైపోయింది కదా అని చెప్పి మొత్తం బాస్కెట్ ఆఫ్ యాపిల్స్ ని పారేయలేం కదా, రైట్? దాన్ని తీసి పక్కన పెట్టాలి. అలాగే టాక్సిక్ బ్యాచ్ ని పక్కన పెడదాం. అలాగే ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పుడు అనవసరంగా వెళ్ళి వాళ్ళని ఏదో మాటని, వాళ్ళని కెలికి మాటని పెద్దగా చేసి బాధపడుతున్న వాళ్ళని ఇంకెక్కువ బాధ పెట్టకండి. నాకు తెలుసు సిఎస్కే మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఎలా అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ కొంతమంది ఏదో అన్నారని చెప్పేసి బోల్డ్ అంతా సోషల్ మీడియాలో హల్చల్ నడిచింది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటారు, సిఎస్కే ఫ్యాన్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఒక కన్ను నా తీసావు కాబట్టి నేను ప్రతి ఒక్కటి కన్ను తీస్తూ పోతా అంటే ప్రపంచం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళి ఉంటే, డిగ్రీలు చేసి ఉంటే, ర్యాగింగ్ బాగా మీకు జరుగుంటే 2 రకాలుగా మారుతారు. అరే నాకు చేసిన ర్యాగింగ్ నా ఫ్యూచర్ లో వచ్చే జూనియర్లకి చుక్కలు చూపిస్తారా నేను అని సైకోలు ఉంటారు. మాస్ కాలేజ్లోనే ఉన్నారు, నా ఇంజనీరింగ్ కాలేజ్లోనే అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది సీనియర్స్, అరే నాకు ర్యాగింగ్ జరిగిందిరా, నాకు జరిగిన ర్యాగింగ్ నా జూనియర్స్కి అవ్వనివ్వను, నేను పడ్డ మానసిక క్షోభ వాళ్ళకు ఉండకూడదు అని తలుచుకొని వాళ్ళు ఒక సంకల్పం తీసుకొని ర్యాగింగ్ చేయడం మానేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ర్యాగింగ్ చేస్తే ఆపేవాళ్ళు. ఈ
ఈ మనుషులు ఉంటారు, 2 వర్గాలు చెందిన వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ఫ్యానిజంలో కూడా 2 వర్గాలు ఉంటారు. ఐ థింక్ ఇంకొక వర్గంలోకి త్వరగా వచ్చేస్తే బాగుంటుంది. ఏది నిజమే ఇక్కడ మనతోటి సరిగ్గా బిహేవ్ చేయలేదని తెలిసినా కూడా మనం తిరిగి మళ్ళీ అలా చేయొద్దు, దీన్ని ఇంకా పెంచకూడదు అని అనుకుంటే మటుకు ఐల్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, విల్ బి గ్రేట్ఫుల్ టు యూ, బికాస్ ఇవాల్వ్ అవ్వాలి మనం కూడా యాజ్ ఫ్యాన్స్. ఐ థింక్ ఫ్యానిజం లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి వెళ్ళాలి. ప్రతి చోట ఇదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా మందికి నీకెందుకు భయ్యా అంటున్నారు, బట్ నా ప్రయత్నం నేను చేస్తాను. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. అర్థం చేసుకొని అంటారా, ఆలోచించండి మరోసారి. అవసరం ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ఇంకొంచెం మాట్లాడడం అవసరం లేదని నాకు అనిపిస్తుంది. వదిలేద్దాం. సిఎస్కే కూడా ఎలిమినేట్ అయిపోయారు, ఆర్సీబీ కూడా ఎలిమినేట్ అయిపోయారు. రేపు క్వాలిఫైర్ 2లో వన్ ఆఫ్ ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఫైనల్లో ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. ఈవెన్చువల్లీ దట్స్ హౌ ద గేమ్ గోస్, రైట్? ఆన్ ద ఫీల్డ్ ఆడుతున్నప్పుడు ప్లేయర్స్ ఏదైతే అగ్రెషన్ చూపిస్తారో అది ఫీల్డ్ వరకే వాళ్ళు ఉంచుతారు. ఫ్యాన్స్ గా మనం దాన్ని ఫీల్డ్ పైన వదిలేకుండా బయటకు వచ్చిన తర్వాత కూడా క్యారీ చేస్తున్నాం. అక్కడే ప్రాబ్లం ఉంది. వాళ్ళు అక్కడ వదిలేస్తున్నారు, మనం కూడా గ్రౌండ్ లో వదిలేసి బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా ఉంటే పర్లేదు. అది జరగట్లేదు, జరిగితే బాగుంటుంది. ఇక్కడ 2 మ్యాచ్ గురించి మాట్లాడాను కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాను. విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడతో ఆపేస్తాను. ప్రివ్యూ ఆఫ్ ది క్వాలిఫైర్ సెపరేట్ గా చేసుకుందాం. And that's how the journey of RCB. It's been a great journey for them. Brilliant comeback. One of the best in the IPL history. But fairy tale finish dorkaledu. RR's done well. They deserve to be in the qualifier 2. And danlo chuddam RR gelustaru, SRH gelustaru chepparu jarigabothundi match. And చూసినందుకు కూడా thank you so much. Subscribe to the channel Stump Tales. Comment cheyandi, like cheyandi, and share this to your friends. And మరొకటి మళ్ళీ కలుస్తా. సెలవు.